మీకు తెలుసు 16 నుంచి ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది. ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాము. సమ్ క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటూ రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ వీఆర్ డూయింగ్. ఆల్ ఎంసీసీ టీమ్స్ కి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి, అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ కావచ్చు, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ కావచ్చు, వీడియో సర్వేలెన్స్ టీమ్ కావచ్చు, వీడియో వ్యూయింగ్ టీమ్ కావచ్చు, ఆర్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ మానిటరింగ్ టీమ్ కావచ్చు. ఈ టీమ్స్ అన్ని కూడా అన్ని దగ్గరలో యాక్టివేట్ అవ్వటం జరిగింది. ఓన్లీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఒకటి యాక్టివేట్ అవ్వలేదు. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టీమ్స్ అన్నిటి కూడా ఫస్ట్ 2-3 days రూల్స్ ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి, ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో మొదలు పెట్టడానికి కాస్త టైం పట్టింది. బట్ ఎవ్రీ డే దేర్ ఇస్ అ ప్రోగ్రెస్. అది దట్ ఈస్ వెరీ విజిబుల్ త్రూ ద సివిజిల్ అప్లికేషన్స్ అండి. వీఆర్ గెటింగ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇష్యూస్ బ్రాడ్ టు అవర్ ఆఫీస్ త్రూ సివిజిల్. అంటే అట్లీస్ట్ మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే కాస్త అవగాహన సివిజిల్ మన దగ్గర ఉందేమో అనిపించింది. బికాస్ వీఆర్ ద 3rd or 4th highest నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ లో ద స్టేట్ ఇట్ సెల్ఫ్. సో సివిజిల్ మాత్రమే కాకుండా మనం వాళ్ళు చేస్తున్న రైడ్స్ కావచ్చు, మనం గుర్తిస్తున్న వైలేషన్స్ కావచ్చు, ఇస్తున్న నోటీసులు కావచ్చు కూడా ఫస్ట్ 2-3 days కంటే ఈ మధ్య కాలంలో కాస్త పెరిగింది. అండ్ నేను కూడా కాన్స్టెన్సీ వారీగా రివ్యూస్ చేస్తూ వాళ్ళందరికీ క్లారిఫికేషన్స్ ఏమన్నా ఇవ్వాలంటే కూడా ఇవ్వటం, ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ లో డౌట్లు ఏమన్నా వస్తే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఐ వాస్ థింకింగ్ దట్ ఈస్ మేకింగ్ సమ్ డిఫరెన్స్. కానీ ఇంకా కూడా ఎక్కడైనా యాక్షన్ తీసుకోవాలంటే మీ ద్వారా కూడా తెలుస్తున్నాయి. అడ్వాన్స్ న్యూస్ అది ఇదర్ మీడియాలో, ఐ మీన్ ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, దాని ద్వారా మా దృష్టికి వచ్చినవన్నీ కూడా వేర్ అడ్రెసింగ్ విత్ ద నంబర్ హస్ డిక్రీస్డ్. సో ఐ am not saying it has become zero, but number has decreased. If still I urge you, please bring things to our notice so that everybody is vigilant. Next 40-45 days ఇదే టెంపో మెయింటైన్ చేయాలి కాబట్టి that work has to continue with the same motivation levels. So you will also please partner us in bringing issues to our notice. So దాంతో పాటు that is about MCC largely. Seizures కూడా we are one of the highest in the state. Seizures కూడా లాస్ట్ 10 days లో, అంటే 16th నుంచి 26th వరకు చేసిన సీజర్స్ లో కూడా వీఆర్ ద సెకండ్ ఇన్ ద స్టేట్. అది ఈ రోజు సిఇఓ గారు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చూపించిన దాంట్లో పెట్టారు. ఇంకా స్టిల్ వీ నీడ్ టు ఇంప్రూవ్. మనకి 2 స్టేట్ బార్డర్స్ ఉన్నాయి. సో కర్ణాటక ఒకవైపు, తెలంగాణ ఒకవైపు. సో పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్ టు ది అదర్ డిస్ట్రిక్ట్స్ న్యాచురల్లీ హై ఉండాలా, ఉండేటట్టే అదే మెయింటైన్ చేస్తూ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. సీజర్స్ ఎంసీసీని ఇంకా స్టెబిలైజ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది మా ఎండేవర్ ఉంటుంది. ఫార్మ్స్ డిస్పోజల్ కి వచ్చేసరికి నిన్న రాత్రితో 26వ తేదీ రాత్రితో డిలీషన్స్ ఆపేస్తామండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాము, 16వ తేదీ నోటిఫికేషన్ వచ్చిన నాటికి ఉండే అప్లికేషన్స్ అన్ని 10 రోజుల్లో, అంటే 26వ తేదీ నాటికి డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక నుంచి ఫార్మ్ 7 యాక్సెప్ట్ చేయబడదు అండ్ డిస్పోజల్ ఆబ్వియస్లీ ఉండదు, బికాస్ ఫార్మ్ 7 రావు కాబట్టి. ఇంకా అడిషన్స్ చేసుకోవచ్చు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు. అది కూడా ఒక ప్రిన్సిపల్డ్ అప్రోచ్ ఏమిటంటే, ఇంత సమ్మరైజేషన్ చేసి కొన్ని వేల అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేసి అడిషన్స్ డిలీషన్స్ చేసిన తర్వాత, అన్లెస్ సమ్మర్ ఇస్ న్యూ ఓటర్, మరి ఇప్పుడే 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళని జనరల్ గా కన్సిడర్ చేసి వీ వాంట్ టు ఎంకరేజ్ దర్ ఎన్రోల్మెంట్. 30-40 years దాటి ఇంతకుముందు ఎలక్షన్ లో ఓటేసిన వాడు కొత్త ఓటర్ గా మళ్ళీ ఫార్మ్ 6 పెట్టడం అంటే కాస్త అనుమానంతో చూస్తాం. సో అదేం మేము అవుట్ రైట్ గా వెళ్ళి ఏ అప్లికేషన్ వస్తే అప్లికేషన్ ఫార్మ్ 6 మేము తీసుకునే పరిస్థితిలో ఉండదు. కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటది. న్యూ ఓటర్ ని మాత్రం ఎంకరేజ్ చేస్తామండి. ఫస్ట్ టైం ఎన్రోల్మెంట్ చేస్తున్న ఓటర్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము. అటు దానికోసమే స్వీప్ యాక్టివిటీ కూడా మా ఫోకస్ మొత్తం లార్జ్లీ ఇప్పుడు యూత్ మీద అర్బన్ ఏరియాస్ మీద ఎక్కువ ఉంటుంది. అందుకనే బికాస్ మనకి అక్కడే లాస్ట్ టైం తగ్గింది కాబట్టి యూత్ ఓటింగ్ మీద, అర్బన్ ఓటింగ్ మీద స్వీప్ యాక్టివిటీస్ ఇంకొంతకాలం కూడా ఎక్కువ ఫోకస్ కూడా దాని మీదే ఉంటుంది. దో వీల్ అపీల్ టు ఎవ్రీబడి. ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే యూత్ మీద, అర్బన్ ఏరియాస్ మీదే ఉండడం జరుగుతుంది. సో ఫార్మ్స్ డిస్పోజల్ విషయం గురించి వస్తే, ఇంకా ఎవరైనా న్యూ ఓటర్ ఈ మధ్య కాలంలోనే 18 years వచ్చాయి, నెక్స్ట్ ఇంకో 1 month కాలంలో 18 years వస్తాయి అన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళని కూడా ఓటర్ గా మనం ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. పర్మిషన్స్ వస్తే ఈ మధ్య పర్మిషన్స్ పెట్టడం ఇప్పుడిప్పుడే ఊపనుకుంటుంది.
ఒక చిన్న క్లారిఫికేషన్ మీ అందరి ద్వారా ప్రజలందరికీ, పార్టీలందరికీ, ఇందాకే పొలిటికల్ పార్టీ మీటింగ్ లో కూడా క్లారిఫై చేశాను. మొత్తం రాష్ట్రం అంతా తిరిగే వెహికల్ అయినా లేదా 2 జిల్లాలు, ద మూమెంట్ ఇట్ ఇస్ ఇంటర్ డిస్ట్రిక్ట్, నా జిల్లా కాకుండా వేరే జిల్లా తిరగాల్సి వచ్చిన వెహికల్ అయినా పర్మిషన్ సిఇఓ గారు ఇవ్వాలి. ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే పర్మిషన్ సిఇఓ గారు ఇవ్వాలి. పబ్లిసిటీ మెటీరియల్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సిన అవసరానికి వెహికల్స్ అవసరం అయితే, అది కూడా రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అయితే వాటికి పర్మిషన్ కూడా సిఇఓ గారు ఇవ్వాలి. జిల్లా మొత్తంలో ఉండే తిరుగుతారు, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఉంటారు, వివిధ పార్టీ వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీలు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొత్తం జిల్లా అంతా తిరగాల్సి వస్తుంది అనుకుంటే పర్మిషన్ జిల్లా కలెక్టర్ ఇస్తారు. వీడియో వ్యాన్స్ కూడా జిల్లా మొత్తం తిరగాలంటే జిల్లా కలెక్టర్ ఇస్తారు. హెలిప్యాడ్లు గానీ, హెలికాప్టర్లు గానీ, ఎయిర్ బెలూన్స్ గానీ జిల్లాలో ఎక్కడ పెట్టాలన్నా గానీ కలెక్టరే ఇవ్వాలి. అవి ఆర్ఓలు ఇవ్వటానికి లేదు. ఈ 3-4 అంశాలు కేవలం కలెక్టర్ గానీ సిఇఓ గారు ఇవ్వాల్సిన పర్మిషన్లు. మిగిలిన అన్ని రకాల పర్మిషన్లు ఆర్ఓలు ఇవ్వచ్చు. హెలికాప్టర్లు, హెలిప్యాడ్, ఎయిర్ బెలూన్స్, వీడియో వ్యాన్ కేవలం జిల్లా కలెక్టర్ ఇవ్వాలి. జిల్లా మొత్తంలో తిరగాల్సిన ఏ వెహికల్, ఆఫీస్ బేరర్దైనా ఎవరిదైనా గానీ ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం కాకుండా తిరగాల్సి వచ్చిన సందర్భంలో కలెక్టరే ఇవ్వాలి. మిగిలినవన్నీ విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ తిరిగే వెహికల్స్ కావచ్చు, విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ పెట్టుకునే మీటింగ్లు కావచ్చు, అక్కడ పెట్టుకునే లౌడ్ స్పీకర్లు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కావచ్చు, పాంప్లెట్ల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, వీధి చివర్లు పెట్టుకునే మీటింగ్లు కావచ్చు, ఎన్ని రకాల మీటింగ్లు ఉన్నా గానీ ఆర్ఓలు ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లారిఫికేషన్ కూడా అందరికి పెట్టాము. నిన్ననే ఒక సిఇఓ గారి మీటింగ్ లో కూడా రైజ్ చేశారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇంతకు ముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు అడుగుతున్నారు అని. సువిధా పోర్టల్లో ఎందులో అయితే మనము ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పోర్టల్లో అప్లికేషన్ పెట్టాలో అందులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కి పర్మిషన్ ఉండాలని ఉంది. కాబట్టి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాము. సిన్స్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా రైజ్ చేశారు కాబట్టి సిఇఓ గారు క్లారిఫికేషన్ తీసుకుని క్లారిఫై చేస్తామని చెప్పారు. సో అప్పటి వరకు క్లారిఫికేషన్ వచ్చేంత వరకు మాత్రం సేమ్ రూల్ కంటిన్యూ అవుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం క్లారిఫికేషన్ వచ్చేంత వరకు ఉంటుంది. సో దట్ అది ఇందాక పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పాం, మీ ద్వారా కూడా అందరికి తెలియజేస్తున్నాము. తర్వాత సర్వీస్ ఓటర్స్ కి పోస్టల్ బ్యాలెట్స్ 33 డిఫరెంట్ సర్వీసెస్ మన ఆంధ్రప్రదేశ్ లో నోటిఫై అయ్యాయి. అందులో కొన్ని మనకు వర్తిస్తాయి అంటే కర్నూలుకి వర్తించని కూడా కొన్ని ఉన్నాయి, మెట్రో లాంటివి. కొన్ని వర్తిస్తాయి. ఆ 33 కేటగిరీస్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అన్ని ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, పోస్టల్, టెలిగ్రామ్ అట్లాంటి డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, ఆర్టీసీలు లాంటివి అందరికీ వర్తిస్తాయి. ఈవెన్ ఫర్ జర్నలిస్ట్ కూడా పోస్టల్ బ్యాలెట్ వర్తిస్తుంది, బట్ కేవలం టు ది జర్నలిస్ట్ హూ విచ్ authorization as letter has been given by Election Commission of India. Not all journalists, only the journalists to whom authorization letter is given by Election Commission of India, వారికి మాత్రం పోస్టల్ బ్యాలెట్ వర్తిస్తుంది. సో అది I wanted to tell all of you. So these few things have been happening. ఈ సందర్భంలో మేము వల్నరబిలిటీ కూడా లాస్ట్ 1 week లో ఫైనలైజ్ చేసుకున్నాం. వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ అన్ని సెక్టర్ ఆఫీసర్స్ పరిధిలో, రిటర్నింగ్ ఆఫీసర్స్, డిఎస్పీలు, సిఐలు అందరి పరిధిలో, అండ్ ప్రతి కాన్స్టిట్యున్సీని నేను ఎస్పీ గారు రివ్యూ చేసిన తర్వాత సుమారుగా 130 లొకేషన్స్ లో అరౌండ్ 300 పోలింగ్ స్టేషన్స్ వల్నరబుల్ అని ప్రపోజల్ పంపించాము. అప్రూవల్ అయిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ సాటిస్ఫై అయిన తర్వాత మీకు పూర్తి లిస్ట్ ఇస్తాము. వి హావ్ ప్రపోజ్డ్ అరౌండ్ 320 పోలింగ్ స్టేషన్స్ ఆర్ వల్నరబుల్ ఆర్ క్రిటికల్ క్రైటీరియాని బేస్ చేసుకొని. అది మేము చేసిన ఎక్సర్సైజ్ మీద వారు సాటిస్ఫై అయ్యి అప్రూవ్ అయిన తర్వాత ఆ లిస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాక మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ క్యామ్ పెట్టాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. 50% అయితే డెఫినెట్లీ పెడతారు. 50% పైన వీలైనంత వరకు అన్ని క్రిటికల్ ఎలాగో కవర్ అవుతాయి. 50% కాకుండా అట్లీస్ట్ 75 to 80% పోలింగ్ స్టేషన్స్ వెబ్ క్యామ్ లో కవర్ అయితే, కవర్ అవ్వని మైక్రో అబ్జర్వర్ల ద్వారా, నాన్ ఫోర్స్ మెజర్స్ ద్వారా కవర్ చేద్దాము అనేది మా ప్రపోజల్ ఉంది. సో వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ కూడా సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తొందరలో ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ హాల్ ప్రపోజల్స్ కూడా, స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ హాల్ ప్రపోజల్ పంపడం జరిగింది. మీకు తెలిసి చాలాసార్లు చెప్పేప్పటికీ రాయలసీమ యూనివర్సిటీలో. వన్స్ దట్ ఈస్ అప్రూవ్డ్, రూమ్ నంబర్ తో సహా మీకు డీటెయిల్స్ అప్రూవల్ అయిన తర్వాత ఇస్తాం. ఏ రూమ్ నంబర్ లో స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, ఏ కాన్స్టిట్యున్సీది, దానికి సంబంధించిన కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉంటుంది,
రూమ్ నెంబర్ డీటెయిల్స్ తో సహా మీకు అప్రూవల్ అయిన తర్వాత ఇస్తాం, బికాస్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ విత్ డిఫరెంట్ డీటెయిల్స్. సో ఆ ప్రపోజల్స్ కూడా పంపించడం అయితే అయిపోయింది. ద మొమెంట్ ది అప్రూవల్ కమ్స్ విల్ షేర్ ద ఫుల్ డీటెయిల్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. స్టాచ్యుటరీలీ మనం చేయాల్సిన కార్యక్రమాలు, ఇవ్వాల్సిన డైలీ రిపోర్టింగ్ మనం ఎలక్షన్ కమిషన్ కి ఇస్తున్నాం. అందులో ఎటువంటి లాక్యునా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితే లేదు. బట్ త్రూ మీడియా ఇంకా ఏమైనా మా దృష్టికి రావాల్సినవి ఉంటే దయచేసి ప్లీజ్ ప్లే దట్ రోల్ ఆఫ్ గైడింగ్ అస్ అండ్ బ్రింగింగ్ ఇన్ఫర్మేషన్ టు అస్ సో దట్ వి యాక్ట్ ఆన్ టైం. కొన్ని సందర్భాల్లో మాకు తెలియకపోవచ్చు. వీఆర్ ట్రైంగ్ టు గెట్ త్రూ వేరియస్ మీడియా, 1950 కాల్ సెంటర్ కావచ్చు, మా దగ్గర ఉన్న కాల్ సెంటర్ లో వస్తున్న డీటెయిల్స్ కావచ్చు. సోషల్ మీడియా ఇంకొంచెం యాక్టివ్ చేయాలి, సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా యాక్టివ్ చేస్తాను. సి విజిల్ లో మాత్రం చాలా బాగానే వస్తున్నాయి, బట్ ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్. బట్ త్రూ యూ ఆల్సో ఇఫ్ ఐ రిక్వైర్ టు నో ఎనీథింగ్, ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు టెల్ us. So this is my media interaction. I am planning to do every once in a week at least. More of an interaction. నేను ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెప్పడానికి మీ దగ్గర నుంచి తెలుస్తుంది, క్లారిఫై చేయాల్సింది ఏమన్నా ఉంటే వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో వి థాట్ అలాంగ్ విత్ పొలిటికల్ పార్టీ మీటింగ్ విల్ డూ మీడియా ఇంటరాక్షన్ ఆల్సో. సో దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మీ వైపు నుంచి ఏమన్నా ఉంటే ప్లీజ్ టెల్. వాలంటీర్స్ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, సిమ్ కార్డ్స్ ఉన్నాయి. దాని మీద వి హావ్ రిపోర్టెడ్ టు ద గవర్నమెంట్. యు నో ద కేస్ ఇస్ దేర్ ఇన్ హైకోర్ట్. సిన్స్ ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్, మేమేమి చెప్పట్లేదు, బట్ వీఆర్ రిపోర్టింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గవర్నమెంట్. సిఓ గారి దగ్గర కూడా మొత్తం కంపైల్ అయితే ఆల్ కలెక్టర్స్ హావ్ సెంట్ దేర్ రిపోర్ట్స్. దీని మీద స్పెసిఫిక్ రిపోర్ట్ ఇవ్వమంటే కూడా మేము పంపించాము. సబ్జుడీస్ ఉంది కాబట్టి మేము దాని మీద కమెంట్ చేయలేము. బట్ సిఓ ఇస్ ఫాలోయింగ్ అప్ విత్ ద హైకోర్ట్ ఆల్సో టు గెట్ క్లారిఫికేషన్ ఆన్ ద డేటా. బట్ అదర్వైజ్ ప్రచారంలో పాల్గొంటున్నా మేము నిర్దాక్షిణ్యంగా తీసేయాల్సి వస్తుంది, బికాస్ దే ఆర్ నాట్ సపోజ్ టు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఈ రోజు వరకు మనం 21 పీపుల్ ని తీసేసాం. వాలంటీర్స్ 21 మంది వాలంటీర్స్ ని తీసేయాల్సి వచ్చింది, బికాస్ వాళ్ళకి పదే పదే చెప్పిన, వాళ్ళకి అడ్వైస్ చేసిన, భవిష్యత్తులో ఉద్యోగం మీద ఎఫర్ట్ పడుతుంది అని చెప్పిన, తెలుసో తెలియకో వాళ్ళు మళ్ళీ ప్రచారంలో పాల్గొంటున్నారు అని తెలిసిన తర్వాత వీఆర్ రిమూవింగ్ దెమ్ సమ్మరీ. 21 పీపుల్ ఈ రోజు వరకు తీసాం మనం మన జిల్లాలో. కొంతమంది నాయకులు అక్కడ మీరు కావాలంటే రాజీనామా చేసి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మేమే ఎక్కిస్తాము అని చెప్తుండే సార్. ఐ కాంట్ కంట్రోల్ వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కంట్రోల్ చేయాలి. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాలంటీర్, నా ఉద్యోగం ఏంటి, నేను ఎంతవరకు ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు అని చెప్పారు, నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. నేను అంతకు మించి చేశాను. ఇచ్చే అవకాశం ఉందా? ఒకసారి తొలగించారు వాలంటీర్ని కొన్ని కారణాలు, మళ్ళీ అయిపోయిన తర్వాత అవకాశం. దెర్ ఇస్ నథింగ్ టు బార్ కదండి. కాకపోతే క్రిమినల్ కేసు పెడితే ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు ఎన్సీసీ వైలేషన్స్ పదే పదే చెప్పినా జరగకపోతే మళ్ళీ వైలేట్ చేస్తున్నారంటే మేము క్రిమినల్ కేసు పెట్టాం. క్రిమినల్ కేసు పెడితే ఇబ్బంది అవుతుంది. ఆబ్వియస్లీ ఏ గవర్నమెంట్ ఉద్యోగంలోకి తీసుకోం కదా, క్రిమినల్ కేసు పెడితే ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నా పాత్ర ఎట్లుంటుందో వాళ్ళ పాత్ర అంతే ఉంటుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్. కాకపోతే ఎలక్షన్ కమిషన్ సెట్ వాళ్ళని ఒక పోలింగ్ స్టేషన్ లో ఒకరికి మించి ఉండకూడదు. వాళ్ళు ఒకళ్ళు కూడా ఇంక్ వేసే పని లాంటి పని తప్ప ఇంకా సబ్స్టాన్షియల్ వర్క్ ఇవ్వకూడదు అని చెప్పారు. దట్ విల్ ఫాలో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదండి. ఎనీ ప్రొబేషన్ కంప్లీట్ చేసుకునే ఎనీ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాంటి వాళ్ళు. చాలా మంది అక్రెడిటేషన్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది జియో, యాజ్ పర్ జియో ఓన్లీ. ఏమన్నా పెండింగ్ అప్లికేషన్స్ ఉంటే ఐ కెన్ టేక్ కేర్ తప్ప I can't give new accreditations beyond the GOs. Only ఎన్నికల కవరేజ్ డిస్క్రిప్షన్ మీద ఇచ్చుకునే అధికారం అయితే ఉంది. నిజంగానే వర్క్ చేస్తున్నారు, కొన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నారు. I believe very less on discretion. I believe on codification అనుకోండి. If there is any issue, we can always seek clarification from government. Discretion కి అంత ఉండదు. It is like a mire. దిగడం మొదలు పెడితే ఎంత దిగుతున్నామో తెలియదు. 1950 ఉందండి. ఎలక్షన్ కమిషన్ సివిజిల్ లో కంప్లైంట్స్ అయితే ఐడెంటిటీ అనేది తెలిసిపోతుంది మనకు. లైక్ ఏలూరులో ఇట్లాంటి దాంట్లోనే ఎవరో
ఎంప్లాయీస్ కంప్లైంట్ వాళ్ళ మీద ఇలాంటి వాటికి సీజన్ లో కంప్లైంట్ చేయాలంటే కమ్యూనిటీ కొంచెం ఇంకోటి ఏదన్నా అంటే ఐడెంటిటీ ఇప్పుడు కాల్ చేసి చెప్పొచ్చండి, మా టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి చెప్పొచ్చు. 1950 ఆల్సో టోల్ ఫ్రీ నంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మా టోల్ ఫ్రీ నంబర్ కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. మా ల్యాండ్ లైన్ కి చెప్పొచ్చు, సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి చెప్పొచ్చు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇస్తాం, మా డిపిఆర్ఓది కర్నూల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఉంది, దాంట్లో చెప్పొచ్చు. లేదా మా ఫోన్ నంబర్లు ఉన్నాయి, మాకు వాట్సాప్ మెసేజ్ లేదా మా ఫోన్ లేదో చెప్పండి. వాళ్ళు ఏమంటే వాళ్ళ బట్ యాక్చువల్లీ సీవేజల్ లో మన దగ్గర అయితే అలాంటిది జరగలేదు, జరగదు కూడా. వెరీ క్లియర్ దట్ ప్రజల్ని భయపెట్టడము, కంప్లైంట్ చేసిన వాళ్ళని బెదిరించేసి కంప్లైంట్ రాకుండా చేయడం అనేది తప్పు. ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వాలి. వీ విల్ డెఫినెట్లీ గివ్. కంప్లైంట్లు ఇవ్వడం తప్పు కాదు, మీ ఐడెంటిటీని కూడా మేము కాపాడుతాం కావాలంటే. విల్ నాట్ రివీల్ సివిల్ లో వచ్చిన కంప్లైంట్ ఎవరు ఇచ్చారో అనే విషయం కూడా విల్ నాట్ రివీల్. ఐ టెల్ ఆల్ మై ఎఫ్ఎస్టీ ఎంసీసీ టీమ్స్, మీకు కంప్లైంట్ వచ్చింది, ఎవడిచ్చాడో చెప్పాల్సిన పని లేదు. దాంట్లో ఏం కంప్లైంట్ వచ్చింది లొకేషన్ తో సహా చెప్పారు. అక్కడికి వెళ్ళామా, అడ్రస్ చేసామా, నిజమని తెలుసుకున్నామా, నిజం కాదని తెలుసుకున్నామా, అంతే తప్ప ఆ విషయాలు చెప్పారంటే అప్పుడు చెప్పిన ఏ టీం కి అయితే వచ్చిందో ఆ కంప్లైంట్ వాళ్ళదే తప్పు అవుతుంది. సో దట్ అడిక్వేట్ వార్నింగ్ అండ్ గివ్ టు అవర్ టీమ్స్ ఆల్సో. బయటకు రివీల్ చేశారంటే టీం వాళ్ళే కదండి చేసి ఉంటారు, అంటే టీం కి తప్పు. ఖచ్చితంగా టీం మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, వాళ్ళకి కూడా వార్నింగ్ ఉంటుంది. సో బట్ వీ విల్ ప్రొటెక్ట్ ది ఐడెంటిటీ ఆఫ్ ది కంప్లైనెంట్, బట్ ప్లీజ్ ఎంకరేజ్ ఎవ్రీబడి టు యూజ్ సివిజిల్. ఇట్స్ బిగ్గెస్ట్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్. సో దానికి భయపడితే ఇంకో వాట్ ఇస్ ద పాయింట్? సో వీల్ ప్రొటెక్ట్ దేర్ ఐడెంటిటీ. ఐ వార్న్ మై టీమ్స్ ఎనఫ్ దట్ ఇది లీక్ అయిందంటే విచ్ ఎవర్ టీమ్ దట్ గాట్ ది ఇన్ఫర్మేషన్ ఈస్ ఫస్ట్ విల్ బి రెస్పాన్సిబుల్ అని చెప్తారు. మేడం ఇప్పుడు ఇక్కడ సంబంధించి తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఓన్లీ కర్ణాటక నుంచి ఎక్కువ వస్తుంది. ఇక్కడ లేకపోతే ఎలక్షన్స్ అప్పుడు డిసెంబర్ వరకు గానీ, దానికి ముందు జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ లో గానీ సీజర్స్ వాళ్ళు ఎక్కువ చేసినారు. సో దాని వల్ల మన దగ్గర రిపోర్టింగ్ తక్కువ. ఇప్పుడు మన వైపు పెరుగుతుంది. వాళ్ళ స్టేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు మనకంటే కొంచెం తక్కువ యాక్టివ్ గా ఉన్నారు. విచ్ ఇస్ వై వీ హావ్ కండక్టెడ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీటింగ్ అండి. దట్ కలెక్టర్ ఆఫ్ మన 3 జిల్లాలు ఉన్నాయి, రాయచూరు, బళ్ళారి, గద్వాల్. 3 కలెక్టర్లతో 3 ఎస్పీలతో ఐ హావ్ డన్ పర్సనల్ మీటింగ్ అలాంగ్ విత్ ద ఎస్పీ. సో చెప్పాము ఈ ఇష్యూస్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కర్ణాటక వైపు టాడీ ఈస్ బ్యాండ్ అంట, మనకి బ్యాండ్ కాదు. సో వాళ్ళు మీ దగ్గర నుంచి మా దగ్గర టాడీ ఎక్కువ వచ్చేస్తుంది. సో దేర్ ఆర్ ఇష్యూస్ లైక్ దిస్ దట్ వీ డెంట్ రియలైజ్ మీటింగ్ చేసేంత వరకు. సో మీటింగ్ చేసాము, అందుకే లాస్ట్ 10 days లో లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ దేర్. ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు కూడా కొంచెం యాక్టివేట్ అవ్వాలి, అందుకని అక్కడంతా సీసీ కెమెరాలు పెట్టించాం. వీఆర్ టేకింగ్ ద లైవ్ ఫీడ్ ఆల్సో. అంటే ఏదైనా వెహికల్ ని కావాల్సింది ఆపకుండా పంపించేస్తున్నారా, నిజంగా ఆపి ఏం చెక్ చేస్తున్నారు అనేది కూడా ఫీడ్ డైరెక్ట్లీ ఎస్పీకి నాకు కూడా వస్తుంది. కాబట్టి ఐ థింక్ వీ విల్ ఇంప్రూవ్. వీ హ్యావ్ టు ఇంప్రూవ్. దట్ ఈస్ అన్ ఏరియా వీ హ్యావ్ టు ఇంప్రూవ్. నేనే చెప్పాను కదండి, 2 స్టేట్ బార్డర్లు ఉన్నప్పుడు దో వీఆర్ పర్ఫార్మింగ్ బెటర్ వెన్ కంపేర్ టు ది అదర్ డిస్ట్రిక్ట్స్, వీ స్టిల్ హ్యావ్ టు డూ బెటర్. బికాస్ అన్ని జిల్లాలకి 2 స్టేట్ బార్డర్స్ లేవు, మనకున్నాయి, మనం ఇంప్రూవ్ చేయాలి. డోర్ టు డోర్ పర్మిషన్స్ ఇస్తున్నామండి. పర్మిషన్ ఇవ్వకూడదు ఏం లేదు. పర్మిషన్స్ ఉన్నాయా లేవని ఎట్లా వీడియో సర్వేలెన్స్ పర్మిషన్ ఇచ్చిన ప్రతి వాళ్ళ వెనకాల మన మనిషి ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళకి తెలియవచ్చు తెలియకపోవచ్చు. యాక్చువల్లీ డోర్ టు డోర్ నిన్న పొలిటికల్ పార్టీలో సీఓ గారి దగ్గర జరిగిన మీటింగ్ లో వాళ్ళు అడిగింది అదే, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పర్మిషన్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. కానీ కోవిడ్ వచ్చినప్పటి నుంచి, కోవిడ్ లో స్టార్ట్ అయింది ఆ పద్ధతి. బికాస్ అప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అట్లా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినా గానీ పర్మిషన్ ఉండాలని అప్పుడు స్టార్ట్ చేసాం. అది కంటిన్యూ అవుతుంది కాబట్టి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాము. దాని రిలాక్సేషన్ అడిగారు నిన్న, అదే 2 రోజుల్లో క్లారిఫై చేస్తామని చెప్పాం. అయినా మీకు పర్మిషన్ లేకుండా ఎక్కడైనా జరుగుతుందని చెప్తే యూ షుడ్ ప్లీజ్ టెల్ us ఎక్కడ జరుగుతుందో, బికాస్ దట్ ఈస్ అ వైలేషన్. నాకు ఏదైనా డీటెయిల్స్ పంపిస్తే ఐ కెన్ గెట్ ఇట్ ఎంక్వైర్డ్. ఆర్ ఎవరైనా మీరు చెప్పక్కర్లేదు అనుకుంటే సివిజిల్ లో అయినా వేయమని చెప్పి, దాంట్లో అనేవి ఆటోమేటిక్లీ కమ్ టు ఆల్సో. మేడం
ఎలక్షన్ ఖర్చు లక్షల్లో తింటాయి కమిషన్. కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నట్లు చర్చ జరుగుతుంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, కంట్రోల్ చేయలేమా? మీరు నాకంటే పెద్దవాళ్ళు అండి, నాకంటే ఎలక్షన్స్ చూసారు. కంట్రోల్ చేయడానికే అన్ని వ్యవస్థలు పెడుతున్నాం కదా. అయినా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ రెగ్యులేషన్ ఉన్నది కదండి. ప్రతి మూమెంట్ ని మానిటర్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ విత్ ఎవ్రీ ఎలక్షన్ వాళ్ళు కూడా టైటన్ చేస్తున్నారు. ఇంతకు ముందు 20 years బ్యాక్ 25 years బ్యాక్ ఉన్నంత లిబరల్ గా అయితే ఇప్పుడు లేదుగా. వీఆర్ ఆల్సో లర్నింగ్, వీఆర్ ఆల్సో ఎవాల్వింగ్, వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఓన్లీ టు పీపుల్ కదా. ఈ పోలింగ్ 2 రోజులు 2 రోజులు ఎక్కువ నైట్ పూట్ల కంప్లీట్ జరుగుతుంది. దీనికి సంబంధించి లోకల్ కూడా పోలీసులు దృష్టి సారించడం లేదు, తెలిసిన తెలియనట్లు ఉంటారు అనేది సమాచారం. దానిపైన ఏమైనా ప్రత్యేకంగా నిఘా చేస్తామండి. అంటే ఆ రోజు వచ్చినప్పుడు వరకు ఖచ్చితంగా చేస్తాం. చేయకుండా లిబరల్ గా ఉండే పరిస్థితి లేదు. బికాస్ మాకు రోజువారీగా మీరు ఎంత సీజర్ చేస్తున్నారు, ఎన్ని ఇండ్యూస్మెంట్స్ పట్టుకుంటున్నారు, ఎన్ని క్యాష్ సీజర్స్ చేస్తున్నారు అనేది మా మీద రివ్యూ చాలా ఎక్కువ ఉంది. సో మేము చూపించుకోవాలి కదా. వీ కెనాట్ సింప్లీ సిట్ ఐడల్ అండ్ సే ఏం జరగట్లేదు అని. మరి అంత కళ్ళు మూసుకొని కూడా ఉండలేము. ఖచ్చితంగా టైటన్ చేస్తాము, ఖచ్చితంగా టీమ్స్ ఎక్కువ పెడతాం ఆ టైం. ఈ మద్యం విషయంలో ఇప్పటికీ భారీ ఎత్తున ఈ మంత్రాలయ సెగ్మెంట్ అయితేనే మన కర్నూలు జిల్లా బార్డర్ లో ఉండదు. ఎనీ టైం మద్యం వస్తూనే ఉండాలి. పోలీసులు తెలిసినప్పటికీ దాని మీద సరైన చర్యలు తీసుకోవడం లేదు. మామూలు విషయం వదులుతున్నారని నెక్స్ట్ మీటింగ్ నేను ఎస్పీ గారిని కూడా పిలుస్తాను మీడియా ఇంటరాక్షన్ కి. ఇద్దరు నేను బట్ ఈ రోజు మీరు చెప్పింది ఐ ఇన్ఫార్మ్ టు హిమ్ అండ్ ఐ ఇన్స్ట్రక్ట్ హిమ్ ఆల్సో. బట్ నెక్స్ట్ మీటింగ్ కి బోత్ ఆఫ్ us విల్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. ఇద్దరం కూర్చొని చేస్తాం. డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు లిక్కర్లు పోలీస్ ద్వారా గానీ ఎస్సీబీ ద్వారా 2 డిపార్ట్మెంట్లు సీజర్స్ చేస్తాయండి. 2 డిపార్ట్మెంట్లు కలిపి ఈ రోజు వరకు 27th డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు 76,686 లీటర్స్ ఆఫ్ లిక్కర్ ని సీజ్ చేశారు. దాని వాల్యూ 2 crores అండి. 2 crores 2,57,000 వాల్యూ ఉండే లిక్కర్ సీజ్ చేశారు. మన దగ్గర థ్యాంక్ఫుల్లీ ఇప్పటి వరకు డ్రగ్స్ నార్కోటిక్స్ అనేది లేదు. ప్రెషియస్ మెటల్ 4.2 కిలోల గోల్డ్, 66 కిలోల సిల్వర్, విచ్ ఇస్ అబౌట్ 3 crores 10 lakhs. 2 crore అంటే సుమారుగా 2 కోట్ల వర్త్ అయిన లిక్కరు, 3 కోట్ల విలువైన గోల్డ్ అండ్ సిల్వర్ సీజ్ చేయటం జరిగింది. క్యాష్ ఏమో 2.5 కోట్లు. సో వాల్యూ ఆఫ్ ద సీజర్ సో ఫార్ ఇన్ ద లాస్ట్ 3 months is 7.5 crores అండి. ఈ లిక్కర్ ఏ బాటిల్ లో ఎక్కువ దొరుకుతుంది? నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్. బట్ మోస్ట్లీ ఫ్రమ్ పసుపుల, అక్కడ నుంచి పసుపుల కాదు, లింగాలు, పంచలింగాల దగ్గర ఎక్కువ దొరికింది ఈ మధ్య పెద్ద డాక్టర్. సారీ దాంట్లో మేజర్ ఎలాంటి కంప్లైంట్స్? సివిజిల్ లో ఈ రోజు వరకు 251 కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. అందులో మాకు డిఎస్సి రద్దు చేయండి ఇలాంటివే ఫస్ట్ 3-4 days ఎక్కువ వచ్చినాయి. మాకు సంబంధించినవి అంటే ఎలక్షన్ కి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించినవి 89. అందులో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ యాక్టెడ్ అపాన్. ఫస్ట్ 2-3 days ఇది 100 minutes లో యాక్ట్ చేయాలని తెలుసు కదండి. 100 minutes లో యాక్ట్ చేస్తేనే 100% యాక్యురసీ వస్తుంది. సో 2-3 రోజులు లేట్ అయింది. 2 hours అవడం, 3 hours అవడం, 4 hours అవడం కూడా అయింది. కాబట్టి కాస్త వెనకబడి ఈ మధ్య పుంచుకున్నాము. 89 కంప్లైంట్స్ లో 88 కంప్లైంట్స్ ఆన్ ఎంసీసీ, మొత్తం 251 అండి. 89 ఆన్ ఎలక్షన్ ఎంసీసీ, అందులో కరెక్ట్ 61 అంటే నిజంగా ఎంసీసీ వైలేషన్ యాక్ట్ చేసినవి. దాన్ని 100 minutes లో రిజాల్వ్ చేసినాము. 80% యాక్యురసీతో 100% ఉండాలి. సో వీ స్టిల్ హ్యావ్ టు వర్క్. మేజర్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ 89 లో ఎక్కువ పాణ్యం నుంచి వచ్చాయండి, కర్నూలు నుంచి వచ్చాయి, తర్వాత పత్తికొండ. పాణ్యం కాన్స్టిట్యున్సీ మాక్సిమం, ఫాలోడ్ బై కర్నూలు అండ్ పత్తికొండ.
మేడం ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం అడగాలంటే ఎవరిని అడగాలి? ఏదైనా ఏం సమాచారం అండి? ఎన్నికలకు సంబంధించి డైలీ ఏదైనా మాకు మేము డైలీ ప్రెస్ నోట్ ఇస్తుంటాం. మాకు అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చిన్న 1 or 2 నన్ను అడగండి. నేను ఇప్పుడు లక్ష్యం తప్ప ఇంకా వేరే పని లేదు. డైలీ రాలేదు మేడం. ఫోన్లో చేసి అడగండి. ఫోన్ ఎత్తుతున్నా, అందరు ఫోన్లు ఎత్తుతున్నాను. ఫోన్లో అయితే చేయడం లేదు. చేయండి. మెయిన్ కన్వీనియన్ అక్కడ మామూలుగా కొన్ని పర్మిషన్స్ తీసుకుంటున్నాం. అంటే పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నట్టు క్లారిటీ ఉంటుంది. సో ఇది వైల్డ్ లైఫ్ రెస్పెక్టివ్ ఆరో అడగాలి. ఆరో గానీ ఏరో గానీ మీకు విల్ డూ వన్ థింగ్ విల్ గివ్ అంటే కాకపోతే నేను నోడల్ ఆఫీసర్ ని పెట్టినా వాళ్ళు కూడా తెలుసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నోడల్ ఆఫీసర్ కి ఫోన్ చేసి దీనికి పర్మిషన్ ఉందా అంటే ఆ వ్యక్తికి ఇమీడియట్లీ తెలియకపోవచ్చు, తెలుసుకొని మీకు చెప్పాలి. సో ఆ విధంగా నోడల్ ఆఫీసర్ ని ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మా దగ్గర కూడా పెడతాం. మాకైతే ఎన్సీఎంసీ టీం ఉంది, వాళ్ళ దగ్గర కూడా రోజు ఇన్ఫర్మేషన్ పెడతాం కావాలంటే. బట్ ఇమీడియట్లీ వాళ్ళు చెప్పలేరు, బికాస్ ఓన్లీ ఆ రోజు విన్నాం. రిటర్నింగ్ ఆఫీసర్ ని తెలుసుకొని చెప్పాలి. నేను అందుకే రిటర్నింగ్ ఆఫీసర్స్ ని కూడా మీడియా ఇంటరాక్షన్ ఎవ్రీ డే చేయండి అని అడుగుతున్నాను. వీల్ ఎన్షూర్ మీడియా ఇంటరాక్షన్ వాళ్ళు కూడా చేసేటట్టు, సో దట్ ఆ కాన్స్టిట్యున్సీలో ఆ వారం ఏం జరిగింది అనేది డైరెక్ట్లీ ఆరోనే అట్లీస్ట్ అడగచ్చు. మేడం కలెక్షన్ కౌంటింగ్ కవరేజ్ సంబంధించి మన 1+1 కాన్స్టిట్యున్సీకి మీడియా పర్సన్ కోసం మేడం డీటెయిల్స్ అడుగుతుంది. మండలికి 4-5 మండలాలు ఉన్నాయి. నియోజకవర్గానికి 4-5 మండలాలు ఇచ్చినప్పుడు మిగతా చోట్ల కవరేజ్ ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ లోపల ఒక్కరే కదండి అలా. ఎలక్షన్ కమిషన్ 2 కాన్స్టిట్యూషన్స్ కాబట్టి రిమైనింగ్ మండలాలకి జిల్లా ఎన్నికల ఆఫీసర్ గా మీరు ఇచ్చినా మాకే అభ్యంతరం లేదు. కొద్దిగా మా వాళ్ళు నేను ఇప్పటి వరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, బికాస్ May 13th కదండి పోలింగ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, డూ అన్ ఎక్సర్సైజ్ అండ్ గెట్ బ్యాక్ టు యు. అప్పటికి ఏమవుతుందంటే మీరు బిజీ అయిపోతారు. అప్పుడు కాదండి, నెక్స్ట్ వీక్ లోపల చెప్పేస్తాను. ఇప్పుడు మీరు రేస్ చేశారు కాబట్టి డీటెయిల్స్ కావాలంటున్నారు. నేను మాట్లాడి చెప్తాను. మండలం బాగా I'll clarify. 2-3 days లోనే క్లారిఫై చేస్తాను. చిన్న ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్ట్స్ కానీ కెమెరామెన్స్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి అప్లై చేస్తున్నారు. ఇప్పుడున్న దాని ప్రకారం ఓన్లీ మన జిల్లాకు మాత్రమే ఇచ్చినారు. నంద్యాలకు వెళ్ళి కవర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. మన రెండు జిల్లాకి ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి అది చాలా క్లియర్ గా ఉంది. ఏ జిల్లాలో ఆ జిల్లాలో పర్మిషన్ ఇవ్వాల్సిందే. నేను నంద్యాలకు పర్మిషన్ ఇచ్చే అధికారం నాకు లేదు. ఈవెన్ ఫర్ వెహికల్ లేదు నాకు. నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ పాండ్యం కాన్స్టిట్యున్సీ. అది 2 జిల్లాల్లో ఉంది. పాపం 2 జిల్లాల పర్మిషన్లు 2 కలెక్టర్లు అడిగి ఇవ్వాల్సి వస్తుంది. తప్పదు ఇంకా. ఇట్ ఇస్ వెరీ జ్యూరిస్డిక్షనల్. ఐ కాంట్ అది అంటే నాకు లేని అధికారం నేను ఇవ్వలేను, తీసుకోలేదు. మండల రిపోర్ట్ కూడా పాస్ అది ఇంకా చెప్పారు కదండి. ఐ గెట్ బ్యాక్ టు యు. మేడం ఇప్పుడు 19 స్టేట్ జియో ఫోన్ నుంచి అది రావట్లేదు. ఇది నాకు తెలియదు. నేర్కొన్న కమాండ్ కంట్రోల్ వెళ్ళారు. వాళ్ళంటే సార్ జియో తప్ప అదర్ నెట్వర్క్స్ అట్లాంటిది ఏం బారింగ్ ఉండదు. అంటే ఎనీవే ఐ చెక్ చేస్తాను. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వస్తున్నాయండి. అసలు నాది కూడా వచ్చింది నిన్ననే పోస్ట్ లో. అప్పుడే అనుకున్నాను అంటే ఓకే వస్తున్నాయి అయితే అని. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రోజు కన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. ఎన్ని ఇస్తారు కానీ వచ్చేస్తాయి. అదే ఇంకా పెండింగ్ చాలా ఉన్నాయి. ప్రింటర్ లేట్ అయింది. ప్రింటర్ మనం డిసైడ్ చేసేది కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఆ ప్రింటర్ ఫైనలైజ్ అవ్వడం February అయింది. నాది నిన్న వచ్చింది. సో ఐ థాట్ ఓకే అందరివి వస్తాయి మెల్లగా. నా పోస్ట్ లోనే వచ్చింది, నేనే వెళ్ళి తెచ్చుకోలేదు. సో మేబీ ఇట్ విల్ కమ్. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఎన్ని వస్తున్నాయి. చాలా యాక్షన్ గా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ప్రచారంగా లేదు మేడం. కొన్ని ప్రాంతాలనే ప్రచారం చేస్తున్నారు. ఇంకా అంటే ఓటు వేయడానికి భయపడుతున్న గ్రామాలు అట్లాంటి గ్రామాలకి ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ నోటిస్డ్. నేను ఎస్పీ కలిసి వెళ్తున్నామండి. ఐ గో విల్ గో టు ఆల్. అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ చేయాలి. అట్లాంటి సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి అనేది మేము ప్రయారిటీలో తీసుకొని వీఆర్ విజిటింగ్ ప్రతి కాన్స్టిట్యున్సీలో. ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ నోటిస్డ్. నేను ఎస్పీ వెళ్ళి అక్కడ కావాల్సి వస్తే ఫ్లాగ్ మార్చ్ చేసి అక్కడ ఊర్లో వాళ్ళతో మీటింగ్ కూడా పెడుతున్నాం ప్రతి కాన్స్టిట్యున్సీలో. ఆ రోజుని కూడా తిరగమని చెప్పి చేస్తాం. మీ దృష్టిలో ఏమైనా అట్లాంటి విలేజెస్ ఉంటే చెప్పండి.
బట్ ప్రచారం నాట్ ఓన్లీ ఆఫ్ దట్ విలేజెస్ అంటే చాలా దగ్గర ఇంకా స్టార్ట్ కాలేదు. టైం ఉంది అని అనుకుంటున్నారా ఏంటో మరి. లాస్ట్ మీటింగ్ లో బోగస్ రోడ్స్ డబ్ల్యూడీలు బోగస్ నేను కంప్లైంట్స్ వస్తాయి. ఎందుకు ఇచ్చినా మేడం ఎన్ని వచ్చినాయి డెలిషన్స్ ఎప్పుడంటే లాస్ట్ మీటింగ్ మీటింగ్ లో పెట్టుకున్నప్పుడు ఆ రోజు పేపర్ లో వచ్చింది, డీటెయిల్స్ పేపర్ లో వచ్చింది. మీకు కూడా రిటర్న్ కంప్లైంట్ చేస్తారు టీడీపీ వాళ్ళు కదా అండి. ఆవిడ చెప్పింది 6,000, మాకు ఇచ్చిన లిస్ట్ 1,800. 1,800లో కరెక్ట్ ఇస్ 800. 800 కూడా ఆ రోజు నాటికి వాళ్ళు చెప్పకముందే ఫార్మ్స్ వర్ ఆల్రెడీ రేస్డ్ అండ్ దే మస్ట్ హావ్ బీన్ టేకెన్ కేర్ ఆల్సో. వాళ్ళు 6,000 7,000 అని పేపర్ లో వేశారు కానీ ఇచ్చిన లిస్ట్ మాత్రం 1,800. అందులో కూడా 860 ఎంతో కరెక్ట్. వాటన్నిటికీ వాళ్ళు చెప్పకముందే ఫార్మ్స్ రేజ్ చేయడం జరిగింది అండ్ దట్ దే మస్ట్ హావ్ బీన్ డిస్పోజ్డ్ ఆల్సో. నిబంధన is office of the returning officer. Office of the returning officer is RDO office. Please read the rule. నేను కూడా 6 అనకాపల్లి చేశాను ఇంతకు ముందు. I was returning officer for Anakapalli Parliament when I was joint collector Vizag. నేను వైజాగ్ జిల్లా జాయింట్ కలెక్టర్ చేంబర్ లో కూర్చొని నామినేషన్ తీసుకున్నాను. బికాస్ ద రూల్ ఇస్ వెరీ క్లియర్. హెడ్ క్వార్టర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీన్స్ ఆఫీస్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ విచ్ ఇస్ ఆర్డీఓ ఆఫీస్. ఆర్డీఓ ఆఫీస్ లో కూడా కూర్చొని తీసుకోవచ్చు. We have taken clarity on that. ఇప్పుడు ఎక్కడ ఆరో డిసైడ్ చేయొచ్చు, బట్ ఇంప్లిమెంటేషన్ వస్తే ఆరో ఎక్కడ కూర్చోవాలి అనుకునేది ఆరో కెన్ డిసైడ్. క్లారిఫై చేసింది ఆరో హ్యాండ్ బుక్ లో కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా క్లారిఫై చేసింది. మీకు అండర్స్టాండింగ్ కోసము హెడ్ క్వార్టర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీన్స్ ఆఫీస్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ వేర్ హీస్ వర్కింగ్, హీ ఆర్ షీ ఈస్ వర్కింగ్. నేను చెప్తున్నా కదండి, నేనే అనకాపల్లి పార్లమెంట్ ఆరో చేశాను. నేను అనకాపల్లిలో కూర్చోలా, వైజాగ్ లో కూర్చున్నా. బికాస్ మై ఆఫీస్ ఇస్ జాయింట్ కలెక్టర్స్ ఆఫీస్. That is very clear. ఎక్స్పెండిచర్ ఒక్కొక్క ఎమ్మెల్యే 40 and 95. సో దానికి సంబంధించి ఇక్కడ ఎన్సీఎంస్ లో సబ్మిట్ చేసి ఏవైతే కానీ సబ్మిట్ చేస్తున్నారు బయట చేసేది కూడా అంటే 3 వెహికల్స్ పెట్టాను బయట దానికి సంబంధించిన అయితే ఖర్చు లెక్కేస్తామండి. ఖర్చు లెక్కేస్తాము. లిమిట్స్ దాటితే అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా కానీ నిర్ధారణ జరిగితే, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన 3-4 నెలల పాటు అది జరుగుతూనే ఉంటది ప్రాసెస్. నిర్ధారణ అయ్యి వాళ్ళ లిమిట్స్ దాటారు అనేది జరిగితే మాత్రం సమ్ టైమ్స్ డిస్క్వాలిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ఆ విషయం కూడా చెప్తున్నాం మేమందరం. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఎక్స్పెండిచర్ అని కూడా చెప్తున్నాం. ఎక్కువ చెప్పే చూపిస్తున్నారు ఎక్కువ చేస్తున్నారు. ఎలక్షన్ అబ్జర్వర్స్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు అందుకే వస్తారు కదండి, వాళ్ళు చూసి నిర్ధారణ చేయాలి. మా చేతిలో కేవలం మా చేతిలో జరిగేది కాదు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ బయట నుంచి వస్తారు. మా దృష్టికి తీసుకురండి, అది కూడా వైలేషన్ కిందకి వస్తుంది కదండి. దృష్టికి తీసుకురండి. ఎంప్లాయీస్ కొందరు మెడికల్ లీవ్ లో నేను అందరికి అవకాశం ఇచ్చాను. డేటా ఎంట్రీ చేసేటప్పుడే అందరికి అవకాశం ఇచ్చి మెడికల్ లీవ్ లాంటివి పెట్టి నేను ఒక హెల్త్ క్యాంప్ పెట్టా. మెడికల్ క్యాంప్ పెట్టి అందులో 5 మంది స్పెషలిస్టులను పెట్టి మీ కన్సర్న్ జెన్యూన్ అయితే వచ్చి ఇక్కడ అప్లికేషన్ చెకింగ్ చేయించుకోండి అని చెప్తే 700 మందిలో 200 మంది వచ్చినారు. మిగిలిన ఎందుకు రాలేదు? పోనీ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎందుకు పంపించలేదు? వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ రిప్రజెంటేటివ్ నన్నా పంపించాలా? అందులో మేము 400 పీపుల్ వచ్చారు. 400 పీపుల్ లో 190 పీపుల్ జెన్యూన్, వాళ్ళు నిజంగా చేయలేము అని చెప్తే 190 పీపుల్ నేను అక్కడే తీసేసిన. మిగిలిన 200 పీపుల్ చెప్తాను నేను, నాకు 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, నేను ఇంకా పాలిస్తున్నానని చెప్తుంది. నమ్మాలనా? రెగ్యులర్ ఉద్యోగం చేసేటప్పుడు లేని ఇబ్బంది ఎలక్షన్ చేయడానికి ఏం ఇబ్బంది?
నాకైనా ఎవరికైనా రెగ్యులర్ ఉద్యోగం చేస్తున్నారు కదండి, రోజు ఆఫీసుకు పోతున్నారు. జెన్యున్ అయితే నేనే చెప్తున్నాను కదా. నేను హెల్త్ క్యాంప్ పెట్టినా, 5 మంది స్పెషలిస్టులను పెట్టినా, మీ కేసు నిజమైతే వచ్చి మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ రిప్రజెంటేటివ్ నో మీ మెడికల్ రిపోర్ట్స్ తో పంపండి. జెన్యున్ అయితే నేను తీసుకోను. మీరు రాకుండా ఉంటే నేను ఏమనుకోవాలా? వస్తే దొరికిపోతాను కాబట్టి రావట్లేదు అనుకోవాలా? మాయం వెరీ క్లియర్ అండి. నేను కొంచెం అది మీకు టఫ్ గా అనిపించినా పర్వాలేదు. ఎలక్షన్ ఇస్ అ స్టాచ్యుటరీ డ్యూటీ, చేసి తీరాలి. రెగ్యులర్ గా ఆఫీస్ కి వచ్చేటప్పుడు లేని ఇబ్బంది ఒక రోజు ఎలక్షన్ డ్యూటీ చేయమంటే ఎందుకు వస్తుందండి? రాకూడదు. అందరిది డ్యూటీ. ఇప్పుడు నేను కూడా తప్పించుకొని తిరిగేదా? అందరూ తప్పించుకొని తిరిగితే ఎలక్షన్ ఎవరు చేస్తారు? వాట్ ఈస్ డెమోక్రసీ? ఎవరు నిలబెడతారు? మరి పని మా ఉద్యోగము అవసరమైనప్పుడు లేని ఉద్యోగము, మిగిలిన రోజులు ఊరికే ఖాళీగా అటు ఇటు తిరగడానికా? ఊరికే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకోవడానికా? గవర్నమెంట్ ఎంప్లాయీతో పాటు వచ్చే బాధ్యత మాత్రం వద్దా? నేను ఎందుకు ఒప్పుకుంటానండి? అది నేను టఫ్ ఉన్నాను, రాక్షసిని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు. డ్యూటీ. నేను ఇక్కడ కూర్చుంటే ఓకే, మీకు అందరికి నేను కంఫర్టబుల్ గా కూర్చున్నానని అనిపించవచ్చు. నాకుండే ప్రెజర్స్ నాకుంటాయి కదా. ఒక 100 మందికి రోజు క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను ఎవరి లెవెల్లో వాళ్ళ బాధ్యత నేను నిర్వహించాలా? నేను నిర్వహించను. మామూలు రెగ్యులర్ గా మాత్రం ఊరికే తేరగా గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకుంటాను. బాధ్యత నిర్వహించాల్సినప్పుడు మాత్రం నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్తాను. అవునా, నిజంగా ఉందా, చెకింగ్ చేయించుకోవడానికి రండి అంటే మాత్రం రానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. నేను మళ్ళీ ట్రైనింగ్ పెట్టానండి 30th ఫస్ట్ ఆ రోజు కూడా వచ్చి ఏమన్నా ఉంటే నిజమైతే ఎగ్జామ్షన్ నిజంగానే కాళ్ళు చేతులు లేవనుకోండి, ఐ హ్యావ్ ఆల్ ది సింపతీస్, ఐ విల్ బి దేర్. అన్ని బాగానే ఉన్నాయి. రోజు మాత్రం ఆఫీస్ పోవడానికి ఏం అభ్యంతరం లేదు. ఆడైతే వాడు అడగడు కదా, ఈడ మాత్రం అడుగుతాం కాబట్టి రానంటే కుదరదు కదా. నేను కఠినంగా ఉంటాను. ఏం పర్వాలేదు. పెళ్లి కూడా పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాను. నాకేం పర్వాలేదు. పెళ్లి ఇట్లుందన్నా కానీ ఎలక్షన్ కూడా చేయాలి కదండి. 5 ఏళ్లకు ఒకసారి రోజు చేస్తాను మా ఉద్యోగము. 5 ఏళ్లకు ఒకసారి చేయడానికి కూడా ఇన్ని తుమ్ములు దగ్గులు చెప్తే ఎట్లాగా నాకు? ఈ టైం కల్లా మామూలు ప్రజా సంఘాలు కానీ స్వతంత్ర సంస్థలు కానీ కొన్ని చోట్ల చదివిన అంటే కూడింది కాబట్టి లేదు. దానివల్ల ప్రజలు అంటే క్లారిఫికేషన్ చలివేంద్రాల కార్పొరేషన్ ద్వారా గానీ పంచాయతీల ద్వారా గానీ పెట్టించడానికి ప్రపోజల్ పెడతాము. అంటే స్క్రీనింగ్ కమిటీ ఉంది సిఎస్ గారి దగ్గర, పెట్టి వాళ్ళ అప్రూవ్ చేస్తే పెడతామండి. దట్ ఈస్ అ వెరీ జెన్యూన్ థింగ్ టు ఆస్క్. బెనిఫిషియరీ లిస్ట్ అప్రూవ్ అయిపోయి నా దగ్గర ఉంది. ఓన్లీ థింగ్ ఈస్ ఐఎమ్ కన్స్ట్రైన్డ్ బై ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టు రిలీజ్ ద బెనిఫిషియరీ లిస్ట్. బట్ బిఫోర్ ది అనౌన్స్మెంట్ ఇట్ సెల్ఫ్ మా దగ్గర అప్రూవ్ అయిపోయింది. అది రిలీజ్ చేయడానికి గానీ ప్లాట్లు ఇవ్వడానికి గానీ ఎంసీసీ అడ్డొస్తుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఇప్పుడు ఏమంటే వాళ్ళ వాళ్ళు తీసేయలేదు. మా దగ్గరకు వచ్చిందండి, ఆల్రెడీ తీసేసినప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ. 16వ తేదీన అనౌన్స్మెంట్ తర్వాత ఈ రోజుకి 10 రోజులు ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎక్కువ సీనియర్ ద్వారా వస్తున్న కంప్లైంట్లు సుమారుగా 250 కంప్లైంట్లు రావడం జరిగింది. వాటిని 100% యాక్యురసీతో రిజాల్వ్ చేయడానికి అందరూ వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుకుంటున్నారు. ఎఫ్ఎస్టీ టీమ్స్ కానీ ఎంసీసీ టీమ్స్ కానీ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరిగింది. పోలీసులు ఎస్పీ గారి ద్వారా అన్ని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు మనకి 13 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ చెక్ పోస్ట్ ద్వారా క్యాష్ సీజర్స్ కానీ లిక్కర్ సీజర్స్ కానీ ఏదైనా వాల్యుబుల్ మెటల్స్ లాంటివి ఏమైనా సీజర్స్ ఉంటే అవి కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ హెల్ప్స్ తో మనం ఎవరైనా ఎక్కడైనా ఇండిక్మెంట్స్ బ్రైబరీకి కానీ పాల్పడుతుంటే వాటి గురించి కూడా తెలుసుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రోజువారీ డైలీ రిపోర్ట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ పర్మిషన్స్ కూడా ఎవరెవరి దగ్గర పెట్టుకోవాలనే క్లారిఫికేషన్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదర్ దాన్ ది హెలిప్యాడ్లు, హెలికాప్టర్లు, ఎయిర్ బలూన్లు, జిల్లా మొత్తం తిరగాల్సిన వెహికల్స్ లాంటివి తప్ప మిగిలిన అన్ని పర్మిషన్స్ కూడా అసెంబ్లీ ఆర్ఓల పరిధిలో ఇవ్వడం జరుగుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కావచ్చు, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లౌడ్ స్పీకర్, వితౌట్ లౌడ్ స్పీకర్ ర్యాలీ, వెహికల్స్ ర్యాలీ అన్నిటికీ కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. పర్మిషన్ లేకుండా
ఇవేవి కండక్ట్ చేసినా గానీ దాన్ని వైలేషన్ గా పరిగణించి దానికి తగ్గ యాక్షన్, అది పెనాల్టీ రూపంలో కావచ్చు, దాన్ని ఎక్స్పెండిచర్ లో కౌంట్ చేయడం రూపంలో కావచ్చు, లేదా క్రిమినల్ కేసు బుక్ చేయడం రూపంలో కావచ్చు, వివిధ రకాల యాక్షన్ దాని సివియారిటీని బట్టి తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా సివిజిల్ మీద ఇంకా అవగాహన పెంచుకొని ఏమైనా వైలేషన్స్ వారి దృష్టికి వస్తే మాకు కూడా తెలియజేయాలి అని మేము వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నాము. అండ్ ఓటర్స్ కూడా మేము యంగ్ ఓటర్స్ కి మళ్ళీ అపీల్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కానీ మీరు ఓటు నమోదు చేసుకుని ఉండకపోయి ఉంటే కనుక 18 ఏళ్ల నుండి ఇంకా ఓటు కానీ నమోదు చేసుకొని ఉండకపోయి ఉంటే కనుక దయచేసి నమోదు చేసుకోండి. ఏప్రిల్ 15 తేదీ వరకు అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఓటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాము. అర్బన్ ఏరియాస్ లో ఓటింగ్ శాతం పెంచడము, యంగ్ ఓటర్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేసి ఓటింగ్ కి తీసుకురావడం అనేది మాకు ముఖ్య ఉద్దేశంగా స్వీప్ యాక్టివిటీస్ ని కూడా చేపట్టడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలి. థ్యాంక్ యూ.